సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు బాస్. అలాగే వెళ్ళే ముందు ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు కొట్టిన లైక్ ఒక ఒక 10 మందికి పోతది వీడియో. పనుల్లో పోతది. సో అందుకని గైస్ ఈ లైక్ కొట్టడం వల్ల నాకేం రాదు. అసలు మీకేం పోదు. సో ఖచ్చితంగా లైక్ మరి ఖచ్చితంగా కొట్టండి. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ రొటీన్‌గా సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని కాదు. ప్రశాంత్ నీల్ మైండ్‌లో ఏం రన్ అవుతుంది అనే దాని గురించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ థియరీ బయటకొచ్చింది ఫ్రెండ్స్. అసలు 'ఎన్టీఆర్ నీల్' డైలీ షూటింగ్ డిలే అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటసలు? డేట్స్ ప్రాబ్లమ్ మాత్రమే గాదు. స్క్రిప్ట్‌లో చేస్తున్న లింక్ అనే టాక్. యెస్, మీరు వినింది నిజమే. అసలు 'ఎన్టీఆర్ 1'కి, 'కేజీఎఫ్‌కి, 'సలార్‌కి' ఏమన్నా లింక్ ఉందా? నీల్ మావ ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ PNUCని ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా? మన 'ఎన్టీఆర్' క్యారెక్టర్‌ని ఏమన్నా నెగెటివ్ షేడ్‌లో ఉండబోతుందా? ఈరోజు మనం ఈ వీడియోలో హిడెన్ డీటెయిల్స్‌ని డీకోడ్ చేద్దాం. ఈ వీడియో చూసినాక మీ మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా. లెట్స్ డివ్ ఇన్. ఫస్ట్ పాయింట్ క్యారెక్టరైజేషన్. రెగ్యులర్‌గా మన హీరోస్ మాస్‌గానే ఉంటారు. ఫైట్‌లు చేస్తారు. అందరిని కాపాడుతారు. కానీ 'నీల్ మావ' సినిమాలో ఎప్పుడు హీరో గుడ్ పర్సన్ కాదు. రాఖీ భాయ్ ఒక క్రిమినల్. దేవా ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్. మరి 'ఎన్టీఆర్' ఎలా ఉండబోతున్నాడు? అసలు ఎలా చూపించబోతున్నాడు? అసలు ఆయన క్యారెక్టరైజేషన్ ఏంటి? ఇంక మనం 'నీల్ మావ' అంటేనే హీరోలని అసలు ఒక మంచోడుగా ఇట్లా చూపించాల్సిన అసలు ఏ సినిమాలో లేదు. అసలు ఎట్లా అంటే కొంచెం అందరూ చేసే పనిని ఆయన అస్సలు చేయడు. కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అలానే మన 'రాఖీ భాయ్‌నికి' క్రిమినల్‌గా ఇట్లా చూపించినాడు కదా! అట్లా మన 'ఎన్టీఆర్' అన్న ఎట్లా చూపెట్టబోతున్నాడు? దీనికి అసలు మీనింగ్ ఏంటింగ? రీసెంట్‌గా ఒక బజ్జొచ్చింది. 'ఎన్టీఆర్' క్యారెక్టర్‌కి ఒక సైకో షేడ్స్ ఆర్ ఫిజికల్స్‌గా ఒక స్ట్రేంజ్ లుక్కుగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఫిజికల్‌గా అంటే చాలా భయంగా, డిఫరెంట్‌గా ఉండే మనిషి. అంటే మనం 'దేవరా'లో చూసినాము. అంటే నరకాసురుడు. అంటే ఇంక తెలుసు కదా! చందమామ మీదకే రక్తం వంచుతాడు అంటే లేపడాలే ఉంటాయన్నమాట. ప్రోటర్‌గా చూసాం కానీ 'ఎన్టీఆర్ 31లో ఎట్లా అంటే విధ్వంసుడుంగ. డిస్టోరియర్‌గా చూడబోతున్నాముంగ. 'నీల్ మావ' మైండ్‌లో ఉండేది తీస్తుంటే వానమ్మ స్క్రీన్‌లు పలిగిపోతాయిరా ఇంగ సినిమా వచ్చినాక. నెక్స్ట్ స్టోరీ బ్యాక్ డ్రాప్. ఇది చాలా క్రిటికల్ పాయింట్ ఫ్రెండ్స్. 'కేజీఎఫ్‌లో మన గోల్డ్ మైన్ చూపించినాడు. 'సలార్‌లో ఒక కాన్సారా అని ఒక కొత్త ప్రపంచాన్ని చూపించినాడు మన 'నీల్ మావ'. ఇక మన 'ఎన్టీఆర్‌కి' స్ట్రాంగ్‌గా వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఇండియా, బంగ్లాదేశ్ బార్డర్ అంట. కానీ ఇది జస్ట్ ఒక చిన్న బార్డర్‌లో జరుగుతున్న ఫైట్ మాత్రం అస్సలు కాదు చూడండి. దీన్ని ఒక పెద్ద పాన్ వరల్డ్‌లో చేస్తాడు ఆ 'నీల్ మావ'. ఆయన గురించి ఇంక తెలిసినదే కదా! ఒక చిన్న స్టోరీని పట్టుకొని 'కేజీఎఫ్‌కి' వానమ్మ ఈ పీక్స్ ఎలివేషన్‌లు చేసుకుంటా. అలాంటిది ఇంక దీన్ని ఎట్లా చేయబోతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. బార్డర్ ఇష్యూస్. ఇమాజినేషన్స్‌కి వదిలేసినాడు. అక్కడ జరిగే పొలిటికల్ దీనిని మన 'నీల్ మార్క్' టాకింగ్‌తో కలిపితే 'మైత్రి మూవీ మేకర్స్' ఎటువంటి దాంట్లో వెనకాడరు. అదందరికీ తెలిసినదే. అది మళ్ళీ ఇంక డైరెక్టర్ ఎవరు? 'నీల్ మావ'. బడ్జెట్ విషయానికొస్తే నో కంపారిజేషన్స్ అసలుగా. అసలు సంబంధం లేదు. బడ్జెట్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. వాళ్ళ మేకర్స్‌లో 'మైత్రి మూవీ మేకర్స్‌లో' ఇంగా చెప్పలేను గూడాంగ అటుంటదింగ. 'వార్ 2లో' కొంచెం మన 'ఎన్టీఆర్‌ని' కొంచెం ఓన్‌గా చేసుకున్నారు. అంటే కర్ణాటక ఇక్కడ సైడ్ మనకి కొంచెం పీక్స్ ఉంటది గానీ బాలీవుడ్ గదా! 'ట్రిపుల్ ఆర్' తర్వాత మళ్ళీ ఒక మార్కేసినాడు 'వార్ 2లో'. సో, కొంచెం ఓన్‌గా చేసుకున్నారు. మన 'ఎన్టీఆర్' అన్న కొంచెం ఇందులో గూడా ఒక క్యారెక్టరైజేషన్‌తో ఒక యాక్టర్‌గా మంచి ఒక మార్క్ పడింది. అంటే మన సైడు కొంచెం నార్త్ సైడు ఇక్కడ, అక్కడ అన్నీ ఉన్నాయి గానీ హిందీ గదా! కొంచెం పడింది అక్కడ గూడా మనోంది. ఇంక వెంటనే ఒక మన 'నీల్ మావ' మార్క్‌తో పడింది గదా! అంటే ఇప్పుడు 'కేజీఎఫ్‌ని' మన హిందీ వాళ్ళు ఎట్లా ఓన్ చేసుకున్నారు. ఆ ఎలివేషన్స్ అనమా ఒక టాప్ మోస్ట్ ఇండియా ఇట్లా పెద్ద పెద్ద క్రికెటర్స్ గూడా మనము 'కేజీఎఫ్‌ని' ఇట్లా ట్రోల్స్ చేసుకుంటా అన్నీ రీచ్ అయింది గదా! అంత బాగా రీచ్ అయింది గదా! దానికి డైరెక్టర్ మన ప్రశాంత్ నీలే గదా! అట్లా హిందీలో గూడా మనోనికి స్టాంప్ ఏసేసినాడు అప్పట్లోనే 'కేజీఎఫ్ 1' స్టాంప్ ఏసినాడు. అలానే ఇప్పుడు మన 'ఎన్టీఆర్' అన్న వస్తున్నాడు గదా!
ఎలా 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 రీచ్ ఔట్ కావాలి? మన సైడ్ అసలు పర్వాలే. కానీ హిందీ సైడ్ బాలీవుడ్ గదా! ఎలా రీచ్ ఔట్ చేస్తాడో హిందీ ఆడియన్స్‌ని అనేది కొంచెం ఆయనకే తేల్చాలింగది. మన 'ఎన్టీఆర్' అన్న మార్కెట్ ఇప్పుడు తెలిసిందే గదా! 1000,00,00,000 నుంచి 2,000,00,00,000 మాక్సిమం కలెక్ట్ చేయాలిరా. అసలు ఈ 'నేల్' సినిమా అసలు ఎట్లా అంటే బోర్డర్స్ అసలు ఖచ్చితంగా పోవాలి. 'త్రిబుల్ ఆర్' లెక్కనే ఎళ్ళిపోవాలి, బయటికెళ్ళిపోవాలి. ఇప్పుడు మన 'నీల్' మావ కోరుకుంటునేది గూడా అదే. 'కేజీఎఫ్ యూనివర్స్‌తో' కొంచెం డీకోడ్ చేసి ఇచ్చి పడేసినాడు. ఆయన కొంచెం దాటి అవతల పోయినాడు. కానీ దీనికి పెట్టే వర్క్‌కి ఇంకా పీక్స్‌లో ఉంటదని టాకొస్తుంది. సో, ఇది ఇది ఎలా చేయబోతున్నాడు? ఇంగా 'ఎన్టీఆర్' అన్నతోని ఎలాగంటే ఆయన ఇంటర్వ్యూలో వాడడుగుతాడు నీళ్ళ మావకి. ఈ 'ఎన్టీఆర్' అన్న సినిమాని మీరు చేయబోతున్నారు కదా! ఎలా ఉండబోతుంది అంటే ఆయనంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. చూడండి ఫస్ట్. ఫస్ట్ 'అబ్బి బాకీ లేకి దేంగే.' నాకు హిందీ రాదు. ఏమో అన్నాడు. సో, అట్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చి పడేసినాడు. సో, ఈ అప్‌డేట్ డిలే అంతా మన మంచికే అంటే ఎట్లా అంటే ఎలాగా చూపించబోతున్నాడు, ఎలా అనలైజ్ చేయబోతున్నాడు అన్న దాని మీద మనం అసలు అంటే మనకి ఆతృత ఎక్కువనమాట. అరే నీయమ్మ అప్‌డేట్ రాలే వాడమ్మ ఈ రాజమౌళి ఇచ్చిండు ఒక పెద్ద భారీ ఈవెంట్ పెట్టి వాడమ్మ కొన్ని సినిమాలైతే వాడేమో అప్పుడే రిలీజ్ అయ్యి కొంచెం పోయినయి గూడా అని ఉన్నాయి. సేమ్ డేట్‌కే ఏమో వాళ్ళు గూడా అనౌన్స్ చేసుకున్నారు. మన సినిమా గూడా అప్పుడే అనౌన్స్ అయింది. ఇన్ని డేస్ అయింది. ఇప్పటికి వాళ్ళది అసలు సినిమా వచ్చి కొందరివి ఎళ్ళిపోయినయి గూడా. అలాంటిది మనకి టైటిల్ గూడా లేదు. పలానా అప్‌డేట్ అంటూ లేదు. ఇది ఎంతవరకి పోతదో అసలు ఎప్పుడిస్తాడో సంక్రాంతికి వస్తుంది అనేది గూడా లేదు మనకి. ఇప్పుడు ఫర్ సపోజ్ రేపులా ఎల్లుండే కదా సంక్రాంతి. సో, ఇంక లేదు. మనకు అనౌన్స్ కూడా లేదు సంక్రాంతికి ఒక అప్‌డేట్ వస్తది అని. కష్టమే మనకి. అంటే ఇట్లా అనుకుంటాము. కానీ వాళ్ళు ఎంత ఆలోచిస్తుంటారు. వాళ్ళు ఏమేం ప్లాన్ చేస్తుంటారు. ఒక అప్‌డేట్ ఇవ్వాలన్నా వాళ్ళేమో ఎంత పీక్స్‌లో ఆలోచిస్తుంటాడు. అనేది మనం కొంచెం ఓపికతోని ఉండాలి. చానా అంటే చానాతోని ఒప్పుకొనున్నాంలే. గానీ మరి ఒక టైటిల్ అన్నా అనౌన్స్ చేసి ఒక మన 'ఎన్టీఆర్' అన్నది ఒక లుక్ వాడేసి మనమ దాన్ని పట్టుకొని పోతూనే ఉంటాం మళ్ళా కొన్ని రోజుల వరకు. అలాగా ఒక అప్‌డేట్ లేసరికి కొంచెం డల్ అయిపోయారనమాట అంతే. ఇక అసలు మ్యాటర్‌లోకొస్తే మన 'నీల్ మావ యూనివర్స్' చాలా మందికి డౌట్. 'ఎన్టీఆర్' మూవీ సెపరేటా? లేకపోతే మళ్ళా ఈ 'కేజీఎఫ్ యూనివర్స్‌లో' ఏమన్నా దాంట్లో నుంచి ఒక పాట అని ఓరి నీయమ్మ ఒక సినిమాని తీసినాక దాన్ని ఇడిసిపెట్టంటారు నాయనా. ఇప్పుడు 'నీల్ మావ'ని ఇట్లే పట్టుకొని లాగుతున్నారు. మళ్ళా మొన్న కూలీ డైరెక్టర్ 'లోకేష్ కనగరాజు' గూడా ప్రతి ఒక్క సినిమాలో 'ఖైదీల' నుంచి ఏమన్నా లింక్ ఉందా? లేకపోతే 'విక్రమ్' నుంచి ఏమన్నా లింక్ ఉందా? దీంట్లో నుంచే పోతున్నాము గానీ అసలు కొత్తగా అంటే ఏం ఆలోచించాలనమాట మనోళ్ళు. ఇప్పుడు కొత్త సినిమా తీసినాడు కాబట్టి కొత్తగా ఆలోచిస్తాడు గానీ, ఎంతసేపు దీనిలో నుంచి లింక్ ఉందా? దాంట్లో నుంచి లింక్ ఉందా? అని ఇదే అప్‌డేట్‌లొస్తుంటాయి మనకి. దీనిలో పోయిన మళ్ళా ట్రోల్సు. పొద్దుమూకులు 'కేజీఎఫ్‌తోని లింక్ ఉంటదా? మొన్ననే ఇంతకు ముందుకొచ్చిన మన 'సలార్' గూడా 'కేజీఎఫ్‌తోని ఏమైనా లింక్ ఉంటదా నాకు తెలిసి. సేమ్ అదే డార్క్ నెక్స్ట్‌లో ఉంది కాబట్టి సినిమా నాకు తెలిసి ఆమె గూడా వాళ్ళ అమ్మాయి గూడా దేవ వాళ్ళ అమ్మ గూడా ఆమె దాంట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిలో లింక్ ఉంది అనుకుంటారు. అట్లా లింకుల మీదనే ఉన్నారు గానీ, కొత్త యూనివర్స్‌తో తీస్తున్నాడు. కొత్తగా బాటలు దాటబోతున్నాడు. సో, కొంచెం వెయిట్ జేయండి మీరు తట్టుకోవాలా. అసలు ఇంతవరకు అఫీషియల్‌గా ఎవ్వడు చెప్పలే. కానీ మనకి 'నీల్ మావ' స్టైల్ జూస్తే మనకి డౌట్ రాక తప్పదు. ఒక ఫ్యాన్ థియరీ ప్రకారం 'సలార్' జరిగిన టైంకి 'కేజీఎఫ్‌కి' జరిగిన మూవీ మధ్యలో లేదా అవి ప్యారలల్‌గా మన 'ఎన్టీఆర్' అన్న స్టోరీ జరుగుతుంది అని అంటున్నారు. ఇట్లా అంటనే ఉంటారు. పొద్దుమూకులు దాంట్లో నుంచి, దీంట్లో నుంచి ఇట్లనే వస్తుంది గానీ, అసలు ఇది నాకు యాసిడ్‌కొస్తుందనమాట చెప్పలేక. ఈ దీంట్లో నుంచే పోతున్నారు మనోళ్ళు. కొత్తగా ఆలోచిస్తలేరు. ఇది బంగ్లాదేశ్ బార్డర్ నుంచి ఒక మార్క్‌తోని స్టార్ట్ అవుతదని కొత్తగా కొందరు అనౌన్స్‌మెంట్ చేసి, సోషల్ మీడియాలోనేమో ఎన్నో వస్తాయి. కానీ మళ్ళా మనం కేజీఎఫ్ లింక్ ఉంటది. ఆ బంగారం దాంట్లో నుంచి పోయినాడు కాబట్టి మన ఎన్టీఆర్ అన్న తీస్తాడా? లేక మన ఎన్టీఆర్ అన్ననే దాంట్లో దొంగతాడా? ఇట్లనే పొద్దుమూకులు మనోళ్ళు ఆలోచించేసేది. సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయండి బాయ్. కానీ ఎన్టీఆర్ అన్నది ఈ సినిమా మటుకు అసలు ఇంతవరకు చూడనిది, ఇంతవరకు అసలు ఆయనని ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేరు ఎవరు అనే రూమర్స్ మటుకు దండిగా వస్తున్నాయి. అని మనం ఆ ఊహలో బతికేస్తున్నాము. దాంట్లో మైండ్‌లో పెట్టుకొని మనము ఎలా ఉంటుందని దీంట్లోనే ఉన్నాము. చూద్దాము ఆ సినిమా వచ్చేంత వరకు మనం ఖచ్చితంగా వెయిట్ చేద్దాము. సో గైస్ మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా
మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ ఇస్తే ఎన్టీఆర్ అన్నవి ఇంకా భారీ అప్డేట్లు తీసుకొని మీ ముందుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో, మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.